అందరికీ నమస్కారం. శైలజ స్టోరీస్‌కి స్వాగతం. వాలి హిరణ్మయీదేవి గారి రచన 'ప్రేమించు ప్రేమను పంచు' 9వ భాగం విందాం. తమ ఆఫీసులో అడుగు పెడుతున్న శ్రీరామ్‌ని చూస్తూనే ఆశ్చర్యపోయింది మనోజ్ఞ. ఆనందంగా ఎదురెళ్ళి బాగున్నారా అంకుల్ అంటూ అడిగింది. ఆయన తలెత్తి ఎవరో అపరిచితురాలిని చూసినట్లు చూసి ఊ అనేసరికి ఆమె మనసు చివుక్కుమంది. ఈ గొప్పవాళ్ళు ఒక్క కనుచూపుతో తమకిష్టం లేని వారిని ఆమెడ దూరంలో ఉంచుతారు అనుకుంటూ తన సీట్లోకి పోయి పనిలో మునిగింది. దీప్తి గురించి ఎన్నో అడగాలనుకుంది. తనతో మాట్లాడనంత బిజీ ఏంటని దెబ్బలాడదామనుకుంది. కానీ శ్రీరామ్ వైఖరి తెలియని హద్దులేవో చెప్పగా చెప్తుండడంతో మనసుని కట్టడి చేసుకుంది. ఇంతలో బయటికి వచ్చిన కృష్ణ మనోహర్ సోఫాలో కూర్చున్న శ్రీరామును చూస్తూనే అరే మీరా ఇక్కడే కూర్చుండిపోయారేంటి, రండి లోపలికి అన్నాడు. తరువాత మనోజ్ఞ వంక చూస్తూ చూస్తూ కూర్చోకపోతే నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చుగా అన్నాడు గట్టిగా. తెల్లబోయింది మనోజ్ఞ. వెంటనే నోటమాట రాలేదు ఆమెకి. అతని అకారణ కోపానికి కళ్ళలో నీళ్లు తిరిగాయి. శ్రీరామ్ అతను క్యాబిన్లోకి వెడుతుంటే చూస్తూ కూర్చుండిపోయింది. ఆయన్నెవరూ కలవటానికి వచ్చినా ఆ విషయం రిసెప్షనిస్ట్ కదా చెప్పాలి. ఆ సంగతి తెలియదా? తనని కోప్పడమేంటి? అతడి సహాయం తీసుకున్నందుకు తేలికైపోయామా అనుకోగానే ఆమెకి అసహాయత మీద, తమ పేదరికం మీద కోపం ముంచుకొచ్చింది. కాబోయే మామగారి ముందు తన లెవెల్ చూపించుకునే ప్రయత్నమేమో. కంటిచూపుతో శాసించే శ్రీరామ్ అపాయింట్మెంట్ దొరకటమే దుర్లభం అంటారు. మరి అంతటి వ్యక్తి వచ్చి వెయిట్ చేస్తూ కనిపించటం వల్ల కోపం వచ్చి ఉంటుందేమో అని తనకు తాను నచ్చచెప్పుకుంది మనోజ్ఞ. అవసరం మనిషిని లొంగ తీసుకోవటమే కాదు, కోపాన్ని ఆవేశాన్ని అదుపులో పెట్టి ఆటాడిస్తుంది. కూర్చోండి అన్నాడు కృష్ణ మనోహర్ శ్రీరామ్తో. అతను కూర్చుంటూ క్యాబిన్ అంతా చూశాడు. విశాలంగా ఉన్న ఆ రూంలో ఏ పర్ఫ్యూమ్ వాడారో కానీ పరిమళ భరితంగా ఉంది. అతి పెద్దగా ఉన్న ఆ గ్లాస్ టేబుల్ మీదన్న ఫ్లవర్ వాజ్లోంచి పువ్వులు ఎంతో తాజాగా నవ్వుతూ పలకరిస్తున్నాయి. కృష్ణ మనోహర్ తన సీట్లోకి వెళుతూ వెనీషియల్ బ్లెండ్ రోపుని లాగి మరీ కూర్చున్నాడు. గ్లాస్ డోర్లోంచి అవతలి వారికి తాము కనిపించకుండా ఉండాలని అతడు రోప్ లాగగానే బాస్ ఆర్డర్స్ని టక్కును ఫాలో అయ్యే స్టాఫ్ల వీల్స్ టపటపామంటూ కిందికొచ్చేసి రూమును డీప్ చేశాయి. తన రివాల్వింగ్ చైర్ను జరుపుకుంటూ స్విచ్ వేసేసరికి కాంతిమయమైంది రూమంతా. మూత పెట్టి ఉన్న మంచినీళ్ల గ్లాసుని అతని ముందుకు తోస్తూ ప్లీజ్ హ్యావ్ ఇట్ అన్నాడు కృష్ణ మనోహర్. ఏసీ రూమ్ అయినా చెమటలు అలుముకున్నాయి శ్రీరాము నుదుటిన. కర్చీఫ్ తీసి సుతారంగా అద్దుకుంటూ ఆ గ్లాసును అందుకొని నీళ్లు తాగాడు. చెప్పండి అంకుల్, కాఫీనా కూల్ డ్రింకా ఏది ప్రిఫర్ చేస్తారు మర్యాదగా అడిగాడు. ఓ పెద్ద మర్యాద. ఇలాగే మీ అమ్మాయిని ప్రేమించవచ్చా కూడదా అని ముందే అడిగి ఉంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు కదా అనుకున్నాడు. అంతలోనే తనేం చెప్పాలని ఇక్కడికి వచ్చింది గుర్తుకు రాగానే ఆ కోపం చల్లారిపోయింది శ్రీరామ్లో. సూటిగా చెప్తే సరి అనుకుంటూ కృష్ణ, నేను మీ ఊరికి వచ్చి క్షమాపణ అడుగుతాను. హేమకి దీప్తికి జరిగిందంతా చెప్తాను, సరిపోతుందా అన్నాడు అహాన్ని అణుచుకుంటూ. ఓహో, 4 గోడల మధ్య వాళ్ళని కన్విన్స్ చేస్తారు అంతేనా? దానివల్ల ఒరిగిందేమిటి? నేను కోరుకుంటున్నది గుర్తింపు. నలుగురికి మమ్మల్ని ధైర్యంగా పరిచయం చేయటం. అది చెయ్యగలరా అని కదా నా ప్రశ్న. దీర్ఘంగా విశ్వసించి నలుగురిలో చెబుతాను సరా అన్నాడు శ్రీరామ్. దానివల్ల తరువాత జరిగిందేంటో ముందే ఊహించారా? ఊహించాను. నా వాళ్లకి నా మీదెంత ప్రేమ ఉందో తెలుసుకునే అవకాశం వచ్చిందని అనుకుంటున్నాను అన్నాడు బలహీనంగా. ఓహో, ఇంతకాలం వాళ్ళ ప్రేమ పట్ల అపనమ్మకం ఉండేదా? కావాలనే రెట్టించాడు కృష్ణ మనోహర్. నిజంగా ప్రేమించేవాళ్ళు మన బలాన్ని బలహీనతల్ని ప్రేమించగలగాలి. అదే తెలుస్తుంది రోట్లో తలపెట్టాక పోటు తప్పదన్నట్లు అన్నాడు శ్రీరామ్. మీ వాళ్ళ సంగతి సరే, మరి మీ పరువు ప్రతిష్టల మాటేంటి? అది మీ బిజినెస్ మీద గౌరవాన్ని ఎలాంటి ప్రభావం చూపిస్తుందో గెస్ చేశారా? రెచ్చగొడుతున్నట్లు అడిగాడు కృష్ణ మనోహర్. ఈ 15 రోజులుగా రకరకాల కోణాల్లో ఆలోచించాను. దాచిపెట్టిన నిజం, పాతిపెట్టిన బీజం ఏనాటికైనా బయటపడతాయి. ఇక నా పరువు ప్రతిష్టల సంగతంటావా? కొత్తలో వింతగా చెప్పుకున్న 4 రోజుల్లో పాతబడిపోతుంది. బిజీ లైఫ్లో నాకో సంగతి తెలియవచ్చింది దీనివల్ల. సెకండ్ సెటప్లు, అక్రమ సంబంధాలు చాలా మందిలో సర్వసాధారణమైపోయాయని, వాటిని తమ ప్రెస్టేజ్గా భావిస్తున్నారని తెలిసింది.
ఇన్నాళ్ళు ఇలాంటి వాటిని పట్టించుకోలేదు కనుక తెలియలేదు. ఇక బిజినెస్ సంగతి అంటావా? నేనింతవరకు సంపాదించింది మరో 4 తరాల వరకు సరిపోతుంది. విషయం తెలిసి బిజినెస్లో నష్టం వచ్చినా భరించలేనంతగా ఏమీ ఉండదు. ఎలాగూ మరో 10 ఏళ్లలో అన్నీ పక్కకు పెట్టి ప్రశాంత జీవితం గడపాలనుకుంటున్నాను. అదేదో కాస్త ముందుగా జరగాలని రాసిపెట్టి ఉందేమో. నాకున్న ఆస్తిపాస్తుల్ని నీకు దీప్తికి చెందేలా వీలునామా రాసి నా వారసులుగా మిమ్మల్ని నేనిప్పుడే ప్రకటించడమే అన్ని విధాలా బావుంటుందన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎటొచ్చి ఎంతో ఆత్మాభిమానం గల మైథిలి నన్ను క్షమిస్తుందో లేదో అన్నదే కలవరపెడుతుంది. హేమ కూడా చాలా సెన్సిటివ్. తను ఎలా రియాక్ట్ అవుతుందోనని భయంగా ఉంది. తెలివిగలది, ఈ కాలపు అమ్మాయి కాబట్టి దీప్తి క్షమించగలదేమో. క్షమించినా శిక్షించినా ఆనందంగా స్వీకరిస్తాను. చేసిన తప్పుకి ఈ లోకంలోనే శిక్ష అనుభవిస్తే నా మనసు తేలిక అవుతుంది. కొందరికైనా అది గుణపాఠంగా మారి అలాంటి తప్పులకు దూరంగా ఉంటాను. ఇతరులు చేసే వంచన కన్నా మనకి మనం చేసుకునే ఆత్మవంచన ఎక్కువ హానికరం కదా. ఇక నుంచైనా నిజాయితీయే నన్ను కాపాడుతుంది అన్నాడు శ్రీరామ్. తన మనసులోదంతా చెప్పేయటంతో అతనికి ఇప్పుడెంతో తేలిగ్గా ఉంది. ఏ శిక్ష అయినా నేను రెడీ అన్నట్టు కూర్చుని అతని వంక చూస్తూ ఉండిపోయాడు కృష్ణ మనోహర్. లోలోన కూతురి మీద అతనికున్న ప్రేమకు కదిలిపోయాడు. అతనిలో పశ్చాత్తాపంలోని నిజాయితీ మనసుని కెరటంలా బలంగా తాగింది. నలుగురిలో వాళ్ళకి ఒక్కసారిగా అంతటి షాకింగ్ న్యూస్ చెప్పటం దేనికి? ముందుగానే చెప్పి వారిని మెంటల్గా ప్రిపేర్ చేయటం మంచిదేమో అన్నాడు కృష్ణ మనోహర్ ఆలోచనగా. అదే సబబు అనిపించి ఆలోచనలో పడ్డాడు శ్రీరామ్. ఈ నెల 15వ తారీఖున దీప్తి బర్త్డే. ఈలోగా చెప్పేస్తాను ఓ నిశ్చయానికి వచ్చినట్లు అన్నాడు శ్రీరామ్. అలాగే, ఆ పని చెయ్యండి. కృష్ణ, మీ అమ్మని క్షమాపణ అడుగుతాను గాని నువ్వు కూడా నన్ను క్షమించగలవా బాబు అని అడిగాడు తలంచుకొని. తీక్షణంగా చూశాడు కృష్ణ మనోహర్. అతని చూపుల్లో చూపు కలపలేక అక్కడి నుంచి కదిలాడు శ్రీరామ్. క్యాబిన్లోకి వెళ్లే ముందు ప్రపంచంలోని అలజడినంతా మూటకట్టుకుని వెళ్ళినట్లున శ్రీరామ్ ఎంతో తేటబడిన వదనంతో బయటికి రావటాన్ని గమనించిన మనోజ్ఞ ఈ గొప్పవాళ్లవన్నీ కళాకళలు అనుకుంది. 10 రోజుల్లో ఇక దీప్తి బర్త్డే ఉందనగా శ్రీరామ్లో టెన్షన్ మొదలైంది. మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవటం కోసం చాలా ప్రయత్నమే చేయవలసి వచ్చింది శ్రీరామ్కి. ఈ ఆదివారం మనం శ్రీశైలం వెడుతున్నాం. నువ్వు దీప్తి రెడీగా ఉండండి అన్నాడు హేమతో ఆఫీస్కి వెడుతూ. హేమ తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఈ మధ్య అతను తాగుడుకు దూరంగా ఉండడం, మళ్ళీ ఆఫీస్ పనుల్లో బిజీ కావటం గమనించి ఆ మాత్రానికే తృప్తి పడింది. సరదాగా ఎక్కడికైనా వెడితే కాస్త రిలాక్సేషన్ దొరుకుతుంది కదా అని ఎన్నోసార్లు అనాలనుకొని కూడా ధైర్యం చేసి అనలేకపోయింది. అలాంటిది అతను తనకు తానే ప్రోగ్రాం వేసేసరికి ఆమెలో ఆనందం అర్థమైపోయింది. దీప్తి అంటూ పరుగున వెళ్ళి కూతురితో ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంది. చాలా రోజుల తర్వాత తల్లి ముఖంలో ఆనందం చూసి దీప్తి మనసు తేలికైంది. ఆదివారం రానే వచ్చింది. కారులో బయలుదేరారు. ముందుగానే ఏర్పాటు చేసుకున్న గెస్ట్ హౌస్లో సామాన్లన్నీ పెట్టేసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా శివలింగాన్ని ధూళి దర్శనం చేసుకొని మళ్ళీ గెస్ట్ హౌస్కి వచ్చేశారు. సాయంత్రం స్నానాదులు ముగించుకొని రత్నగర్భ వినాయకుణ్ణి దర్శించి గుడిలోకి వెళ్లారు. దైవ దర్శనంతో పాటు శ్రీరామ్ మనసు మరింత ప్రశాంతమైంది. సాయంత్రం వరకు తిరిగి గెస్ట్ హౌస్కు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నారు. వాళ్ళు లేచాక, నేనిప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఇద్దరినీ బాధిస్తుందని తెలుసు. నన్ను అసహించుకుంటారని తెలుసు. మీ దగ్గర ఈ రహస్యం దాచానన్న అపరాధ భావన ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పక తప్పనిసరి పరిస్థితి. విన్నాక మీరు నాకు ఏ శిక్ష వేసినా భరించడానికి సిద్ధం అన్నాడతను మెల్లగా. ఏంటండి ఈ మాటలు అంది హేమ భయంగా. దీప్తి తల్లి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ ధైర్యం కలిగేలా నొక్కింది. నా చిన్నతనమంతా పేదరికంలో గడిచింది. ఎంతో డబ్బు గడించి నా వాళ్లను సుఖపెట్టాలని చాలా పట్టుదలగా ఉండేది. లేమి వల్ల పొందిన అవమానాల వల్ల మంచి జీవితం కావాలంటే చదువు, ఉద్యోగం ఉండి తీరాలనే నిజం గ్రహించాను. అందుకే అభిమానాన్ని పక్కకు నెట్టి ఎదురింటి సాంబశివరావు మామయ్య అందించిన సహాయంతో చదువుకుంటూ వచ్చాను. బాగా సంపాదించి ఆయన రుణం తీర్చాలని నేను అనుకున్నాను. ఆయనేమో నన్ను అల్లుడిగా చేసుకోవాలని సహాయం చేశారు. ఆయన కూతురు మైథిలి. నేనంటే ఆమెకిష్టం. బావా బావా అంటూ వెంట తిరిగేది. మైథిలిని, నా చెల్లి సుమని ఒకేలా చూసేవాడిని.
పెద్దదవుతున్న కొద్దీ మైథిలి సిగ్గుతో నన్ను తప్పించుకొని తిరుగుతుంటే నాకు హాయిగా ఉండేది. మైథిలి అంటే అభిమానమే గాని జీవిత భాగస్వామిగా ఊహించలేకపోయేవాడిని. కర్మ కొద్దీ ఒకరోజు పెళ్లి సందర్భంగా మద్యపానం చేశాను. ఆ మైకంలో మైథిలి మీద అఘాయిత్యం చేశాను. చాలా కుమిలిపోయాను. ఆ తప్పునిక పెళ్లితోనే సవరించుకోవాలేమోనన్న ఆలోచన వచ్చేలోగానే బాస్ కూతురైన హేమ నుంచి ఫోను రావటం, చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రి అర్థించేసరికి కృతజ్ఞత వల్లనైతేనేం, భవిష్యత్తులో నేను కన్న కలల్ని నిజం చేసుకోవడానికైతేనేం మైథిలి విషయం చెప్పకుండా నేను పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది. డబ్బు సాయం చేసిన తప్పుని సవరించుకోవాలని వెళ్ళాను కానీ అప్పటికే మైథిలి గర్భం ధరించిందని తెలియగానే స్టన్ అయిపోయాను. స్వార్థంతో పాషాణంలా ప్రవర్తించి దాదాపు పారిపోయి వచ్చేశాను. పరిస్థితులు కాస్త సద్దుమణిగాక వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాలనుకుంటే ఊళ్ళో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించడం, అందులో మా వాళ్ళంతా బూడిదైపోవటం. అంతే, ఇక ఆ ఊరితో నాకు బంధం తీరిపోయిందనుకున్నాను. ఆ రహస్యం నాతో పాటే సమాధి అయిపోయిందనుకున్నాను. అయితే దీప్తి తను కృష్ణమనోహర్ని ప్రేమించానని వాళ్ళ పెద్దలని కలవమని అడ్రస్ ఇచ్చింది. ముందుగా వెళ్ళి ముహూర్తం పెట్టించి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని వెళ్ళాను. తీరా వెళ్ళేసరికి కృష్ణ తల్లిగా మైథిలి కనిపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టు ఫీల్ అయ్యాను. అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమేంటని విలవిల్లాడిపోయాను. దీప్తిని బతిమాలాను మనసు మార్చుకోమని. వినకపోయేసరికి కృష్ణని కన్విన్స్ చేయాలని వెళ్ళి అతనితో మాట్లాడాను. మైథిలిని భార్యగా, తనని కుమారుడిగా లోకానికి పరిచయం చేయగలిగే ధైర్యం ఉందా అని నిలదీశాడు. చాలా కలవరపడ్డాను. మీరేమనుకుంటారోనని, పరువు పోతుందని నిద్రాహారాలు మాని ఆలోచించాను. డిప్రెషన్లో తాగుడికి దగ్గరయ్యాను. హేమ, దీప్తి నేను చేసిన తప్పు క్షమించరానిదే. కానీ మీరు క్షమించగలిగితే ఈ ప్రపంచంలో నాకన్నా అదృష్టవంతుడు మరొకడుండడు అన్నాడు శ్రీరామ్ కన్నీరు మున్నీరవుతూ. హేమలో ఎలాంటి స్పందన లేకపోయేసరికి కంగారుగా దీప్తి వంక చూశాడు శ్రీరామ్. ఆమె ముఖము అభావంగా ఉండడంతో వాళ్ళు ఆలోచించుకునేందుకు కొంత వ్యవధి అవసరం అనుకుంటూ తల వంచుకొని కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నమ్మకం ఒక్కసారే చెదిరిపోయేసరికి తట్టుకోలేకపోయినా నిదానంగా ఆలోచనలో పడింది హేమ. తమకి డబ్బున్నా శ్రీరామ్ తమను ఏనాడూ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించకపోవటం, తనకై తానే అతనికి దగ్గర కావటం కళ్ల ముందు కదిలాయి. తన తండ్రి ఎలాగూ చెప్పే ఉంటాడని, తన ప్రేమ సంగతి, బ్రేకప్ సంగతి కానీ తనెప్పుడూ చెప్పలేదు. అతనికి తెలిసినా ప్రస్తావించలేదు. అలాంటి సంస్కారవంతుడిని ఏదో యాక్సిడెంటల్గా జరిగిన తప్పు వల్ల క్షమించలేకపోతే ఇక తన సంస్కారం మాటేంటి? దీప్తి కోసమైనా క్షమించక తప్పదు కదా. తమ ఇన్నేళ్ల కాపురంలో అతని వల్ల బాధపడిన సందర్భమే లేదు. తను విరివిగా చేసి దానధర్మాలు ఇష్టం లేకున్నా తన కోసం అతను అలవాటు చేసుకున్నాడు. అతను ఇప్పుడైనా చెప్పకపోతే తనకు తెలిసేది కాదు. అతను ఆ విషయాన్ని ఎలాగోలా రహస్యంగా ఉంచే ఛాన్స్ ఉన్నా నిజాయితీగా తప్పు ఒప్పుకున్నాక క్షమించకపోతే తన ప్రేమకు విలువేంటి అనుకుంది హేమ. ఇక తాత్సారం చేయకుండా శ్రీరామ్ దగ్గరకై వెళ్ళింది. అతడు ఆమె కళ్ళలోకి ఆత్రంగా చూశారు. ఆ కళ్ళు దయకు మారు రూపంలా కనిపించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. ఏవండి, మనలో మనకి క్షమాపణలెందుకు కానీ నిజానికి మనమంతా క్షమాపణ అడగాల్సింది మైథిలక్కని తెలుసా? తెలుసో తెలియకో ఆమె జీవితాన్ని నేను లాక్కున్నట్లయింది. ఈ అపరాధాన్ని ఆమె క్షమించగలిగితే నాకు మనశ్శాంతి ఉంది. అది వినగానే అతని కళ్ళలోకి నీళ్లొచ్చేశాయి. దీప్తి ఏమంటుందో అనుకుంటూ ఆమె వంక చూశాడు శ్రీరామ్. అతడి కళ్ళల్లో కదలాడుతున్న భయాన్ని, ఆదుర్దాన్ని చూడగానే దీప్తికి బాధ అనిపించింది. తండ్రి కన్నీళ్లను తుడుస్తూ మీరిద్దరూ నన్ను క్షమించాలి అంది ఇద్దరి వంక చూస్తూ. ఆ మాటలకు ఆమె వంక అయోమయంగా చూశారు శ్రీరామ్, హేమలు. నేను ప్రేమించింది కృష్ణనే కాని కృష్ణ మనోహర్ని కాదు. ఒకసారి మనోజ్ఞ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మొదటిసారి అతన్ని చూశాను. చాలా ఆత్మీయంగా మాట్లాడి మంచి స్నేహితుడైపోయాడు. ఒకసారి మన ఇంటికి తీసుకువచ్చాను. అతడు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాను. అతనికి మన ఆల్బం చూపించాను. అతడు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది. మీ గురించి ఎక్కువగా అడిగేవాడు. ఒకరోజు నాతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాడు. దీప్తి, ఇన్ని రోజుల మన పరిచయంలో నిన్ను బాగా అర్థం చేసుకున్నాను. ఎవరికైనా అన్యాయం జరిగితే సహించవని, అయితే నీ ప్రాణ సమానులు ఎవరైనా తప్పు చేసినా ఇలాగే స్పందిస్తావా అని అడిగాడు.
ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదు కానీ ఆ తప్పు ఎలా ఎందుకు జరిగిందన్నది అందుకు వాళ్ళు ఎంతవరకు కారకులన్నది మాత్రం ఆలోచిస్తాను అన్నది. అప్పుడు అతను మీరు తన తల్లికి చేసిన అన్యాయం గురించి చెప్పాడు. నిర్ఘాంతపోయాను. వెంటనే నిలదీసి అడుగుదామని ఆవేశపడ్డాను. కాని అతను వారించాడు. నిజ నిజాలు తెలియాలంటే మనిద్దరం ప్రేమికులమన్న భావం కలిగించాలి. అప్పుడు గాని మీ నాన్న బయటపడడు. నేనే డైరెక్ట్గా అడిగితే భరించలేడు. పరువు కోసం నన్ను అంతం చేసినా చెయ్యొచ్చు. అదే నీ ప్రేమికుడిగా పరిచయమైతే అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు. నీ మనసు నొప్పించలేక ఆయన చేసిన తప్పు ఆయన్ని ఎలా మార్చిందో మనకు తెలియదు కదా. నీ సహకారం ఉంటే ఆయనతో నిజం కక్కించగలను అన్నాడు కృష్ణ మనోహర్. నిజం చెప్పు, నువ్వు మా నాన్న నుంచి కోరుకుంటున్నదేంటి అని అడిగాను. నాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. కేవలం గుర్తింపును కోరుకుంటున్నాను. మా వ్యక్తిత్వాలతో నేను మా అమ్మ సంపాదించుకున్న మంచి పేరు మాకున్న చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న అవమానాలను మర్చిపోలేక మాత్రమే ఈ గుర్తింపుని ఆశిస్తున్నాను. నన్ను పతిత కొడుకుగా, తండ్రి ఎవరో తెలియని సంతానంగా, లోకువుగా చూశారు. అలాంటి చెడ్డ పేరుతో నేను నా వారసులు బతకూడదు. మాకు గౌరవప్రదమైన గుర్తింపు కోసమే నా తాపత్రయమంతా అన్నాడు. అతడి మాటల్లోని నిజాయితీకి కదిలిపోయాను. వెంటనే వచ్చి మిమ్మల్ని నిలదీయాలనుకున్నాను. అది అబద్ధమని ఇంకా బుకాయించడమో లేక నా దగ్గర మాత్రం తప్పు ఒప్పుకొని క్షమించమని మీరడిగితేనో మీ వల్ల వాళ్ళెంత క్షోభ అనుభవించారో అలాంటి క్షోభ మీరు అనుభవిస్తేనే మీ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తం లభిస్తుందని అనుకున్నాను. అందుకే అతను చెప్పినట్లుగా ప్రవర్తిస్తూ మీకు అనుమానం కలిగేలా ప్రవర్తించాను. మీరు అదంతా నిజమనుకుంటూ మీలో మీరే కుమిలిపోయేలా పనిష్మెంట్ ఇచ్చాను. అయితే దీని మూలంగా పాపం అమ్మ కూడా బాధపడవలసి వచ్చింది. రియల్లీ సారీ అమ్మా అంది దీప్తి. దీప్తి, మీ అమ్మ ఇంతే. తప్పు చేస్తే ఊరుకునేది కాదు. నువ్వు మీ అమ్మలాగే దండించావు అన్నాడు శ్రీరామ్. మేమిద్దరము క్షమించేశాం కదా అని నువ్వు మళ్ళీ మాట మార్చవు కదా అనుమానంగా చూస్తూ అనడిగింది దీప్తి. చచ్చిన పాముని ఇంకా చంపకమ్మా చేతులు జోడిస్తూ అన్నాడు శ్రీరామ్. మరి మైథిలక్క దగ్గరికి ఎప్పుడు వెడదాం ఆత్రంగా అడిగింది హేమ. ఇంకా ఆలస్యం ఎందుకు, హైదరాబాద్ వెళ్ళగానే వెడదాం అన్నాడు శ్రీరామ్. దైవదర్శనం వల్లనే అన్నీ సజావుగా జరిగి ప్రశాంతత దక్కిందనుకుంది హేమ. కారు దిగి ఇంట్లోకి వస్తున్న శ్రీరామ్ హేమలను చూడగానే భూదేవమ్మకి ఆశ్చర్యానందాలు కలిగాయి. వాటిని కనిపించనీయకుండా ఎవరు కావాలి అంది గుమ్మంలోనే వారిని నిల్చోపెట్టి. అమ్మ మైదులు గారితో మాట్లాడాలి అంది హేమ చటుక్కన వంగి ఆమె కాళ్లకు నమస్కరిస్తూ. మాటలు వినిపిస్తున్నాయి. ఎవరొచ్చారు అనుకుంటూ గదిలోంచి బయటకు వచ్చిన మైథిలి వాళ్ళని చూడగానే నిటారుగా అయిపోయింది. ఆమెను చూస్తేనే నమస్తే అక్క, మీతో మాట్లాడాలి అంది హేమ. సహజ సిద్ధమైన సంస్కారం వల్ల నమస్తే రండి అంది మైథిలి. భూదేవమ్మ లోపలికి నడవగా ఆమెను అనుసరించారు వాళ్ళిద్దరు. మైథిలి, ఈమె నా భార్య హేమ అన్నాడు శ్రీరామ్ తడబాటుగా. వాళ్ళ రాకకు కారణమేమై ఉంటుందో ఊహిస్తూ. ఆహా అలాగా అంది మైథిలి. నా వల్ల జరిగిన తప్పును క్షమించు ప్రాధాయపడుతూ అన్నాడు శ్రీరామ్. అందుకు నేను కారణమే. క్షమించక్క చేతులు జోడిస్తూ అంది హేమ. జరిగిందేదో జరిగిందిగా, ప్రశాంతంగా ఉన్న నన్ను డిస్టర్బ్ చేయటం దేనికి అణుచుకుందామనుకున్న ఆగని ఆవేశంతో అడిగింది మైథిలి. అక్క, నాకీ నిజం మొన్ననే తెలిసింది. నీ జీవితాన్ని నేను లాగేసుకున్నట్లు అయింది. మమ్మల్ని క్షమించి మాతో పాటు వచ్చేయండి. అందరం కలిసి ఉందాం అంది హేమ. అమ్మని వదిలి ఈ ఊరిని వదిలి రాలేను. కష్టకాలంలో ఆదుకొన్నది ఆశ్రమం ఇచ్చింది అమ్మనే అంది మైథిలి. మైథిలి, వాళ్ళు క్షమాపణ అడుగుతున్నారు కదా. ఇన్నేళ్లైనా భర్తతో కలిసి ఉండే అవకాశం వచ్చింది కాదనుకోకు అంది భూదేవమ్మ. అక్క, అమ్మని తీసుకునే రండి. మా తప్పు సవరించుకునే అవకాశం ఇవ్వండి అంది హేమ. మైథిలి, దీప్తి బర్త్డే ఫంక్షన్లో నిన్ను కృష్ణని అందరికీ పరిచయం చేయాలనుకుంటున్నాను. నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమన్నా చెబుతాను ఆవేశంగా అన్నాడు శ్రీరామ్. హూ, ఆ క్షమాపణ వల్ల గడిచిన నా జీవితం తిరిగి వస్తుందా? మా నాన్న తిరిగి వస్తాడా? నన్నెంతో అభిమానించిన అత్తమామయ్యలు కాని, వదినా అంటూ నా వెంటే తిరిగే సుమ కాని తిరిగి దొరుకుతారా? ఎన్ని మాటలు పడ్డాను, మరిన్ని అవమానాలు పొందాను. అవన్నీ మరిచిపోగలిగేవేనా? నా మూలంగా వాళ్ళందరూ అవమానాలు పొందుతూ కుమిలిపోవడాన్ని భరించలేకపోయాను. అత్తయ్య నచ్చ చెప్పినట్లు తను తిరిగి వచ్చి నన్ను భార్యగా స్వీకరిస్తాడని చూసిన ఎదురుచూపులకి నా కళ్ళు కాయలు కాచాయి.
నన్నెదురుగా చూస్తూ వాళ్ళు పడే రంపపు కోత తప్పించాలనుకునే నా సర్టిఫికేట్లు, 2 చీరలు, ఓ ఫ్యామిలీ ఫోటో, కొంత డబ్బు తీసుకొని అర్ధరాత్రి ఇంట్లోంచి బయటపడ్డాను. చావాలనుకున్నాను ఓ బలహీన క్షణంలో. కానీ నా కడుపులోని ప్రాణిని చంపే హక్కు లేదని, చచ్చి సాధించేంటేందని కొంత ఆలోచించి ప్రయత్నాలు చేశాను. అప్పుడు ఎన్నెన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నానో, పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. భూదేవమ్మ గారి ఆదరణ లభించింది. కన్న తల్లి లేని నాకు ఆమె తల్లయింది. ఏ రక్త సంబంధం లేకున్నా కన్న కూతురిలా ఆదరించి పురుడు పోసిన చల్లని తల్లి. నేను నా కాళ్ల మీద నిలబడాలన్న ఆకాంక్షతో పసివాడి సంరక్షణ అతి కష్టమైనా భరించి నన్ను చదివించింది. నా అభివృద్ధిని సహించలేని వాళ్ళు విసిరే మాటల తూటాలు తగలకుండా ఓ రక్షణ కవచంలా కాపాడింది. పసివాడైన కృష్ణ వెన్నంటి ఉంటూ ధైర్యం చెప్తూ లోకరీతి వివరిస్తూ వాడిని ఇంతవాడిని చేసింది. జీవితాంతం ఆమెకు సేవలు చేసుకుంటేనే మా జన్మలు చరితార్థమవుతాయి. ప్రేమించు, ప్రేమను పంచు. తరువాయి భాగం మరొక వీడియోలో విందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.